హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీ అందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. సో మీ అందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. దివాళీ అయిపోయి ఇన్ని డేస్ అయిన తర్వాత క్రాకర్ షాప్లో ఏం చేస్తాను అనుకుంటున్నారు? ఇది చాలా సర్ప్రైజ్ అనమాట. మీరు చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది. కంపల్సరీ చివరి వరకు అయితే వీడియో చూడడానికి ట్రై చేయండి. సో మీకు ఒక సర్ప్రైజ్ అయితే మిస్ అయిపోతుంది చూడకపోతే. అది షాకింగ్ కూడా, సర్ప్రైజే కాదు షాకింగ్ కూడా. సో దాని తర్వాత మేము పార్టీ షాప్కి వచ్చి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాము. సో ఈ పార్టీ షాప్లో బెలూన్స్ అండ్ క్యాండిల్స్, స్ప్రే బాటిల్స్ ఇవన్నీ తీసేసుకున్నాం అనమాట. ఈ ఒక క్యాండిల్ 250 రూపీస్ చెప్పారు, బట్ నేను తీసుకోలేదు. ఎందుకు అది వేస్ట్, చిన్నపిల్లలకి అయితే బాగుంటుందని చెప్పి అనుకున్నాను నేనైతే. దాని తర్వాత కేఎస్ బేకరీలో కేక్ అయితే తీసుకున్నాను. కిలో కేక్ తీసుకున్నాను అనమాట నేను, చాక్లెట్ కేక్ అనమాట ఇది. సో ఇది అరౌండ్ 1000 రూపీస్ అయితే పడింది. టేస్ట్ అయితే బాగానే ఉంది, బట్ మేము ఎక్కువ స్వీట్ తినాం కాబట్టి పెద్దగా తినలేదు. దాని అయితే ఇంటికి వచ్చేసి అందరం కలిసి అరేంజ్మెంట్ అయితే చేసాం. సో ఫైనల్గా అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయో మీరే చూసేయండి. కార్తిక్ జస్ట్ ఇప్పుడే వచ్చారు. నేనైతే ఏం చెప్పానంటే నాకు 10K సబ్స్క్రైబర్స్ అయ్యారు కదా, అందువల్ల నేను కేక్ కట్ చేసుకుంటున్నా అని చెప్పాను. దానికి నా కళ్ళు ఎందుకు మూస్తున్నావు అన్నాడు. అక్కడికి వచ్చాక చూసి షాక్ అయ్యాడు కొద్దిగా. అయితే నా బర్త్డే కదా అందుకే. నేనైతే అసలు గుర్తులేనట్టే యాక్టింగ్ చేసి అప్పటి వరకు. సో ఇంకా దాని తర్వాత హగ్ చేసుకొని థ్యాంక్ యూ చెప్పేశాడు అనమాట. రెడ్ కలర్ షర్ట్, రెడ్ కలర్ క్లాత్, ఇది నా హార్ట్, నీకే ఇస్తున్నా. ఐ లవ్ యు. థాంక్యూ. లేదంటే జాగ్రత్తగా కాపాడుకుంటావు, ఇది పగిలిపోకుండా నీ ఇష్టం, గాలి తీసేస్తావు. పక్కన ఎవరు వేసినాను జాగ్రత్త పట్టుకుంటే పోతాయి కదా. ప్రేమలోకి రండి, ప్రేమలోకి రండి, ప్రేమలోకి రండి. ఇది ఇది మీరు ఎట్లా కూడా మీరు ఫోటో దిగని నీ కేక్ ముఖ్యం కాదు, నా ఫోటో ముఖ్యం. ఇప్పుడు చెప్తాను. హ్యాపీ బర్త్డే కార్తీక్. అన్నీ తినేటివే. చేతికి ఒకసారి మనం ఏం చూసినాం సార్, జిలేబీలు చూసినాం. ఓకే, ఇదేదో బాగుంది. బర్త్డే బ్రాస్లెట్. ఓకే, గిఫ్ట్ ఇచ్చారు. సర్లే కొద్దిగా వదిలే కానీ అన్ని బాగా వచ్చి నాకు కొద్ది కావాలంటే ఏం కాదు. ఇది చూడ నాకు నిజంగా ఫోటోలో తాత ఉన్నట్టే ఉందిగా. నేను ఇటు పోతా ఇప్పుడు.
ఫైనల్గా ఏమైందంటే నేను అనుకునే సర్ప్రైజ్ అయితే ఇదే, బట్ ఇది చాలా ఫ్లాప్ అయిపోయింది. ఏంటంటే నేను ఫైర్ షాట్స్ అయితే తీసుకొచ్చాను. సో మా తమ్ముడు ఏం చేశాడంటే వాటిని అన్నీ పెడుతూ స్విచ్ బటన్ పని చేస్తున్నా లేదని స్విచ్ ఆన్ చేశాడు. అది సడన్గా ఇట్లా ఆన్ అయిపోయింది అనమాట. సో ఎవ్వరు అనుకోలేదు. నేనైతే ఓ సాహో అన్నట్టు అట్లా తీసుకొని వెళ్ళిపోయా డైరెక్ట్గా ఫాస్ట్గా వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి జస్ట్ అలా ఒక 2 స్టెప్స్ వేయగానే అది అయిపోయింది అనమాట. సో మొత్తం సర్ప్రైజ్ ఫ్లాప్ అయిపోయింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి.